హాయ్ అండి, నమస్కారం అందరికీ. ఇది దగుడు షేటు గుడి, వినాయకుడి గుడి ఇక్కడ మహారాష్ట్ర, పూణే జిల్లా, పూణే. రండి, మహారాష్ట్ర పూణే సీ పెడదాం రండి. जनार्तिमार्जनं चिरन्तनोक्तिभाजनं पुरारिपूर्वनन्दनं सुरारिगर्वचर्वनं प्रपञ्चनाशभीषणं धनञ्जयाधिभूष. వినాయక చవితి సందర్భంగా పూణే జిల్లాలోని ఎంతో అద్భుతమైనటువంటి దగ్దుసేద్ హల్వాయి గణపతి ఆలయాన్ని గురించి తెలుసుకుందాం. పూణేలో, మహారాష్ట్రలో ఎంతో అద్భుతమైనటువంటి గణపతి ఆలయాలున్నాయి. ఆ ఆలయాల్లో ఒకటైన దగ్దుసేద్ హల్వాయి గణపతి ఆలయాన్ని మనం ఈరోజు చూద్దాం. ఎంతో రద్దీగా ఉంటుంది, ఎక్కడా జనాలైతే తగ్గనే తగ్గరు. ఇక గణపతి ఉత్సవాల సందర్భంగా అయితే మరింత ప్రత్యేకం. నిజంగా ఇక్కడ ఆలయానికి సంబంధించిన విషయాల్లో 365 రోజులు ఎన్నో ప్రత్యేకతలు. ఎక్కడెక్కడ నుంచో పర్యాటకులు వస్తూ ఉంటారు. నిర్మాణ వైభవాన్ని మనం చూడాల్సిందే. ఎంతో ఆకర్షణీయంగా మనకు ఆ కట్టడాలు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా దగ్దుసేద్ హల్వాయి గణపతి వాస్తు శిల్పాలు మనం చూడొచ్చు. ఈ ఆలయాన్ని మనం చూస్తే అద్భుతమైనటువంటి వాస్తు శిల్పమే. సాంప్రదాయ శైలిలో విశాలమైన ప్రాంగణం, బంగారు పూతతో కూడిన గోపురంతో నిర్మించబడి ఉంటుంది. 7.5 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పు ఉన్న ఈ గణేష విగ్రహం ఆలయంలో ప్రధాన ఆకర్షణ. విగ్రహం దాదాపు 8 కిలోల బంగారం విలువైన ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది. గణేష మనం నిజంగా ఎంతో ఆనందపడొచ్చు. ఇక ఈ ఆలయానికి సంబంధించిన ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. గణపతి నవరాత్రుల సందర్భంగా భక్తుల రద్దీతో ఆలయమంతా కూడా కిక్కిరిసిపోతుంది. నిజంగానే కైలాసంలో శివపార్వతులతో గణేశుడు ఉన్నాడా అనిపించే విధంగా మనం ఆ ఆలయాన్ని సందర్శించవచ్చు. ఆ ఆలయానికి వెళ్ళేటువంటి సమయంలో కూడా విపరీతమైన భక్తుల రద్దీ. మనం మొబైల్ ఫోన్స్ని తీసుకుని వెళ్ళొచ్చు, ఎందుకంటే మళ్ళీ అంత సుదూర ప్రాంతానికి వెళ్ళడం కష్టం అనుకునే వాళ్ళు ఆ గణపతిని చూసి ధరిస్తూ ఉంటారు. చూసారా ఎంతమంది భక్తులు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఆ వేడుకలని ఎంతో చక్కగా తమ మొబైల్స్లో బందీని చేసుకుంటున్నారు. ఇక అక్కడ పూజకి సంబంధించిన సామగ్రి కూడా విరివిగా లభిస్తుంది. ఎంతమంది ఎక్కడెక్కడ నుంచో ఎవరెవరో తరలి వచ్చారు. రాష్ట్రం నలుమూలలే కాదు, దేశం నలుమూలల నుంచి. కొందరు కొబ్బరికాయలను సమర్పిస్తే మరికొందరు గరికను, పువ్వులను సమర్పిస్తున్నారు. ఇలా వినాయక స్వామి యొక్క ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఆ ఆలయ శిల్పకళను చూడండి. ఉత్తర భారతదేశంలో ఆలయాలు కొన్ని విభిన్న రీతిలో ఉంటాయి. మన దక్షిణ భారతదేశంలో లాగా ఆలయం లోపల శిల్పకళల కంటే కూడా వాళ్ళు డిజైన్స్ని వేయడంలోనూ అలాగే రంగులతోనూ రకరకాలుగా వర్ణనాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆ విద్యుత్ దీపాలు చూడండి, దగదగ మెరిసిపోతున్నాయి. లోపల గణనాథుడు ఎంతో చక్కగా ఆసీనులై ఉన్నారు. ఇటువైపున ఎంతో మంది పూజారులు, హోమాలు, ఇతర ఏర్పాట్లు కూడా అక్కడ మనం చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. అలాగే నియమబద్ధంగా సంప్రదాయ వస్త్రధారణలో అక్కడ వచ్చి పూజా కార్యక్రమాలు చేసుకునేటువంటి ఏర్పాట్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. వరసిద్ధే వినాయక స్వామి ఆలయాలు ఎన్నో ఉండగా ఈ దగ్దుసేద్ ఆలయానికి కూడా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ పైన ఉన్న శిల్ప సంపదని, ముఖ్యంగా ఆ కళారీతల్ని చూడండి. ఇలాంటి ఆర్కిటెక్చర్ మనకు మన దక్షిణ భారతదేశంలో కనిపించదు. ఎంతో అందమైన మండపం. ఆ మండపంలో
కొలువు తీరినటువంటి ఆ విఘ్ననాయకుడు పాలరాతి రూపంలో ఎంతో చక్కగా ఆసీనులై కొలువున్నారు. 2 చేతులతో ఆయన త్రిశూలాన్ని, మరోపక్క అద్భుతమైనటువంటి ఆయుధాన్ని ధరించి ప్రజలని అనుగ్రహిస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి విఘ్నాలు రాకుండా వాళ్ళ జీవితంలో అన్ని శుభాలు జరిగేలా దగ్ధుషేత్ హల్వాయి గణపతి ఎంతో చక్కగా ఆశీర్వదిస్తున్నారు. మరి 10 రోజుల పాటు ఆడంబరంగా ఈ ఉత్సవాలు జరుగుతాయట. రంగురంగుల దీపాలు, ఆలయాల్లో పూలతో ఎంతో చక్కగా అలంకరిస్తారు. నిత్య పూజలు, నైవేద్యాలతో ఆరాధిస్తారు. ఇక మాఘీ గణేష్ జయంతి రోజున కూడా ఎంతో అద్భుతంగా జరుగుతుందట. ముఖ్యంగా ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే సంకష్ట చతుర్థి రోజు కూడా ఎంతో అద్భుతమైనటువంటి విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయని తెలుస్తోంది. నిజంగా ఇక్కడ పూజలు చేస్తే ఎంతో మంచిదని, అందుకే ఇక్కడికి వస్తారని తెలుస్తోంది. గణేష్ యొక్క భక్తుడు ఇక్కడ మరణించినటువంటి తన కుమారుడికి నివాళిగా ఆలయాన్ని నిర్మించినట్టుగా ప్రతీతి. అలాగే లోకమాన్య తిలక్, బాలగంగాధర తిలక్, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ లాంటి అనేక మంది ప్రముఖులు ఈ ఆలయాన్ని సందర్శించినట్టుగా పురాణాలు చెబుతోంది. ఎన్నో కథలు కూడా చెబుతోంది. ఇక ఈ ఆలయ ప్రాంగణంలో ఎంతో మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉండారు. ఆ భక్తుల రద్దీలో గణేశుని ఆశీర్వాదం పొందడం, ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో వచ్చే వినాయక చవితి ఉత్సవాలలో జీవితంలో ఒక్కసారైనా చూడదగినటువంటి అద్భుతమైన ఆలయం ఈ దగ్ధుషేత్ హల్వాయి గణపతి ఆలయం. ముఖ్యంగా ఆ ప్రదేశంలో కాలుపెట్టిన వారికి విఘ్నాలు అస్సలు రావని శాస్త్రోక్తి.